ఆడియన్ కూడా ఎలా ఉన్నారంటే సార్, ఎవరో ఎత్తుకుంటే చూస్తున్నారు సార్. ఎవరో ఎత్తుకోవాలి సినిమాని, ఒక పెద్ద పర్సన్ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైనా ఉన్నా అవి కూడా ఎత్తుకునే వాళ్ళు పెద్దవాళ్ళు సార్. సూఫ్రమ్ సోప్ మైత్రి మూవీస్ ఎత్తుకున్నారు సార్ వాళ్ళు, ఎత్తుకొని చేశారు. అలా ఏంటంటే సూఫ్రమ్ సో కన్నడలో హిట్ అయింది, అది తీసుకొచ్చి ఇక్కడ చేయటం వల్ల ఒక కాంతార ఎగ్జాంపుల్. అలా ఏంటంటే దానివల్ల బలం పెరిగింది సార్. నాకు అలాంటి బలం లేదు. నాకు ఆ బలం ఇవ్వడానికి వచ్చి జస్ట్ ఒక్క మాట చెప్తే చాలు అనేది నా ఆశ, అంతే, అంతకుమించే లేదు. ఆడియన్ని ఇచ్చేసేంత, మీకోసం సినిమా చేస్తున్నాను మిమ్మల్ని నిందించే అంత లేదు నాకు. అది సార్. ఏంటి ఇంటికాడ పొజిషన్ ఏంటి? వాళ్ళు మీ మిస్సెస్ కానీ ధైర్యం, వాళ్ళు మీకు ధైర్యం ఇస్తున్నారా, మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారా? వాళ్ళకి నేను ధైర్యం ఇస్తున్నాను, వాళ్ళు భయం వేసేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంత కష్టపడ్డాడు, ఇంటి పట్టున లేడు, 2.5 సంవత్సరాలు, ఏ రాత్రి 2కో వస్తాడు, మాట్లాడితే ల్యాప్టాప్ తీసుకొని స్క్రిప్ట్లో చేంజెస్ చేసుకుంటాడు, స్క్రీన్ ప్లే మీద అంత కష్టపడ్డాడు, రోజు రాత్రికి ఏదో ఒక సీన్ మార్చింది చెప్తే ఇంత ఇన్వాల్వ్మెంట్ చేశాడు. ఏమైనా ఈడు ఎక్కడ ఏదో అయిపోతాడని ముందు నుంచి వాళ్ళకి డౌట్ ఉంది. సో ఇది ఎక్కడైతే థియేటర్లో ఆడియన్ లేరో ఆ టెన్షన్ వాళ్ళకి ఉంది. వాళ్ళ భయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడున్నావు, నేను నీతో వస్తా, వెళ్దాము, ఇలాంటిది అయిపోతుంది. అంటే నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు. అరే అనవసరంగా ఇలా చేశానేంటి ఫ్యామిలీని. నేను చాలా స్ట్రాంగ్ అండి. కారులో కూర్చుంటే సీట్ బెల్ట్ లేకుండా సమస్య లేదు, నేను వెళ్ళను. బైక్లో వెళ్తే హెల్మెట్ లేకుండా నేను సమస్య లేదు. నాకు ఈ భూమి మీద ఇంత మంచి దేవుడు అవకాశం ఇచ్చాడు, దీన్ని వినియోగించుకోవాలి నేను. కానీ అది వాళ్ళు భయపడుతున్నారు సార్, అది తట్టుకోలేకపోతున్నాను నేను. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.